భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్లో గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల కోసం వారానికి 2 రోజులు చికెన్తో కూడినటువంటి భోజనం ఏర్పాటు చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ప్రత్యేకంగా వారికి అవసరమైనటువంటి కనీస వసతులు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్యను అభ్యసించే దానికోసం అనేక సౌకర్యాలు కల్పించడంతో పాటు ట్యూటర్లను నియమించి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ తదుపరి అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్స్ అన్నీ కూడా నరకానికి నకళ్ళుగా మారాయి. కనీసం ₹1 పెట్టి ఎక్కడా కూడా రిపేర్ చేసిన పాపాన పోలా. మరుగుదొడ్లకి కనీసమైనటువంటి తలుపులు లేకపోయినా కూడా అవి ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా మెస్ ఛార్జీలు పెంచిన పాపాన పోలేదు. అక్కడ చదువుతున్న విద్యార్థులు గాలికి వదిలేసారే తప్పితే వారికి మానవతా దృక్పథంతో కనీస అవసరాలు కల్పించాలని కూడా నాటి ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చేయలేదు. అయితే 2024లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థులు పడుతున్న అవస్థలు చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు హాస్టల్స్ పైన ప్రత్యేకమైన శ్రద్ధను కనపరిచి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని హాస్టల్స్, గురుకులాల్లో కూడా ఉన్నటువంటి భవనాలన్నిటికీ మరమ్మతులు చేయడం కోసం, అదేవిధంగా మరుగుదొడ్లు రిపేర్ కోసం, అదనపు మరుగుదొడ్లు నిర్మించేదానికోసం, వంటశాల నిర్మించేదానికోసం దాదాపుగా ₹500 కోట్ల ఖర్చు పెట్టారు. అంతేకాకుండా హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి కార్పొరేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు దీటుగా నాణ్యమైన విద్యను అందించేదానికోసం కూడా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులందరూ కూడా మేము హాస్టల్లో ఉన్నామనే భావన లేకుండా సొంతింట్లోనే ఉండి చదువుకుంటున్నామనే భావన కలిగే విధంగా అవసరమైన అన్ని ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేయడం జరిగింది. అదేవిధంగా వారి మీద ప్రత్యేక శ్రద్ధ కనపరిచి వారి ఆరోగ్య విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి వైద్య పరీక్షలను కూడా నిర్వహించి వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినప్పటికీ కూడా ఒకవైపు అధికారులు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్, మెస్ ఛార్జీలు వచ్చే సంవత్సరం నుంచి పెంచుదామని చెప్పినప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు ఏమాత్రం కూడా లెక్క చేయకుండా విద్యార్థుల సంక్షేమం నాకు ముఖ్యం అని చెప్పి ఈరోజు విద్యార్థులకు ఇచ్చే ప్రభుత్వ హాస్టల్స్, గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఇచ్చే మెస్ ఛార్జీలను 10% పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల విద్యార్థులకి మరింత నాణ్యమైనటువంటి పౌష్టికారం అందే అవకాశం ఉంది. అదేవిధంగా వారి విద్యపైన కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంటుందనే ఉద్దేశం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. గత వైసీపీ హయాంలో ప్రభుత్వ హాస్టళ్ల పనితీరు ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సంక్షేమానికి నాటి ప్రభుత్వం ఏ విధంగా పట్టించుకోకుండా గాలికి వదిలేసింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ హాస్టల్లో చదువుతున్న పిల్లల్ని సొంత పిల్లలుగా ప్రభుత్వం భావించి వారికి అవసరమైనటువంటి అన్ని మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు పౌష్టికాహారం అందించడంతో పాటు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు భారతదేశంలో జరిగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లు అయినా కూడా పోటీ పడి ఉత్తీర్ణులయ్యే విధంగా మన విద్యార్థులు తీర్చిదిద్దడానికి కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో కానీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి వాటికి కూడా ప్రత్యేకంగా భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ మెస్ ఛార్జీలు పెంచాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ టెక్నో ఒలింపియాడ్, సిమోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.